Trust no one. Kill anyone. Be only one. నరుటోలో ఎక్కువ ప్లాట్ హోల్స్ ఉన్నాయన్న విషయాన్ని మనలాంటి నరుటో ఫ్యాన్స్ అక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ప్లాట్ హోల్స్ 1-2 కాదు, చాలానే ఉన్నాయి. దాని రిలేటెడ్ గానే టెక్నికలీ 2 వీడియోలు చేసా. అవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే, మిస్టేక్స్ అనేవి అందరూ చేస్తారు. అండ్ అలాగే కిషిమోటో గారు కూడా చేశారు. ఇట్స్ ఫైన్, ఓకే. సరే, ఇప్పుడు ఇవంతా ఎందుకు చెప్పావరా అంటే ఫస్ట్ రీజన్ మీకు క్లారిటీ ఇద్దామని, సెకండ్ రీజన్ వీడియో లెంత్ రావాలని. సో ఇంకా ఇప్పుడు కియోటాకా అయానోకోజి గురించి మాట్లాడుకుందాము. సో అందరూ చక్కగా చిక్ షాంపూతో స్నానం చేశారని అనుకుంటున్నా. తను ఆ రేంజ్ లో డెవిల్ లాగా ఎందుకు మారాల్సి వచ్చింది అనే విషయాన్ని మాట్లాడుకుందాము. ఎమోషన్స్ లేకుండా ఎందుకు అయ్యాడన్న విషయాన్ని కూడా మాట్లాడుకుందాము. అలానే తమ్నైల్ లో ఫ్రీడమ్ ఫైటర్ అని పెట్టా కదా, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. అయానోకోజికి గుర్తున్న ఫస్ట్ మెమరీ ఏంటంటే తను వైట్ రూమ్ సీలింగ్ ని చూడడమే. అండ్ తను ఏడుస్తున్నా గానీ ఓదార్చడానికి ఒక్కరు కూడా రాలేదు. సో ఆ మెమరీ ఇంకా తనకి గుర్తుంటుంది. మోస్ట్లీ ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉందనుకుంటా. ఇలానే ప్రిజన్ బ్రేక్ అనే సిరీస్ లో మైకల్ స్కోఫీల్డ్ అనే క్యారెక్టర్ కూడా ఉంది. ఇన్ కేస్ మీరు చూడకపోతే ఆ సిరీస్ ని కూడా చూసేయండి. అంటే ఈ సిరీస్ ని సెకండ్ టైం సజెస్ట్ చేస్తున్నా. ఇంకా 2 years కే అయానోకోజి అక్కడున్న ఇన్స్ట్రక్టర్స్ ఏమేం మాట్లాడుకుంటున్నారో అవన్నీ గుర్తు పెట్టుకుంటాడు. మేబీ ఫ్యూచర్ లో ఏవైనా యూస్ అవుతుందేమో అని గుర్తు పెట్టుకున్నాడు. ఆ వైట్ రూమ్ లో ఎక్కువ టెస్ట్స్ చేస్తుంటారు కదా. సో ఇన్స్ట్రక్టర్స్ పిల్లల దగ్గరికి వచ్చి ఏ చేతిలో క్యాండీ ఉందని కనిపెట్టమంటారు. అండ్ వాళ్ళలో కొంతమంది కనిపెడతారు, కొంతమంది ఆబ్వియస్లీ కనిపెట్టలేరు. ఇంకా అయానోకోజి విషయానికి వస్తే వెనకాల ఉన్న పిల్లల రియాక్షన్ అండ్ ఇన్స్ట్రక్టర్స్ రియాక్షన్ చూసే కనిపెట్టేస్తాడు. ఇంకా 3 years కే మనోడు రీడింగ్ రైటింగ్ మొత్తం అంతా నేర్చుకుంటేస్తాడు. సారీ, ఈ విషయం చెప్పడం మర్చిపోయా. అయానోకోజి వాళ్ళది 4th generation. అండ్ ఈ 4th generation 74 పిల్లలతో స్టార్ట్ అయితే ఇప్పుడు 61 చిల్డ్రన్స్ మాత్రమే ఉన్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ 4 years కే హిరాగానా, కటాకానా, నంబర్స్, కాంజీ ఇవన్నీ నేర్చుకుంటేస్తాడు. అండ్ అలాగే వాళ్ళు పెట్టే టెస్ట్స్ లో కూడా మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతూ వస్తాడు. ఫస్ట్ టైం ఏంటంటే 24th ప్లేస్ లో ఉంటాడు, సెకండ్ 15th ప్లేస్ లో, థర్డ్ 7th ప్లేస్ లో. ఇంకా ఇలా ఇంప్రూవ్ అవ్వడమే తప్ప తగ్గేదే మాత్రం లేదు. ఇంకా దాని తర్వాత వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ లోని జూడోని నేర్పిస్తారు. దెబ్బలు తిన్నా గానీ ఆ నొప్పిని తట్టుకునే శక్తి అయానోకోజికి ఉంటుంది. పోతే అందరికీ అలానే ఉండాలని రూల్ లేదు కదా. మికురో అనే పాప నన్ను వదిలేసేయండి, నాకు నేర్చుకోవాలని లేదు, ఈ నొప్పిని తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు అని చెప్తుంది. ఇంకా దానికి వాళ్ళు ఏమాత్రం కనికరం చూపించుకోకుండా ఆ అమ్మాయిని చితక్కొట్టి వామిట్ వచ్చేలాగా చేస్తారు. అండ్ ఈ పిల్లల రెగ్యులర్ రొటీన్ చెప్పలేదు కదా. మార్నింగ్ 7 AM కి లేపుతారు. రెడీ అయ్యాక 30 minutes బేసిక్ ట్రైనింగ్ లైక్ గ్రిప్ స్ట్రెంత్. అండ్ అలానే మన స్కూల్లో ఎలాగైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వీళ్ళకి కూడా అలానే ఉంటాయి. ఎకనామిక్స్, సోషల్ యాజ్ ఇట్ ఈస్, అంతే. ఇంకా కాసేపు బ్రేక్, మళ్ళీ టెస్ట్స్, ఇంకా వెళ్ళి పడుకో. తర్వాత అప్పుడప్పుడు బ్లడ్ టెస్ట్స్, యూరిన్ టెస్ట్స్ ఇలా జరుపుతుంటారు. ఇంకా అయానోకోజికి ఆల్మోస్ట్ ఇద్దరు కొంచెం క్లోజ్ అవుతారు. యూకి అండ్ షీరో వీళ్ళిద్దరికి ఏంటంటే క్యారెట్స్ నచ్చవు. పోతే మా లవర్ మాత్రం క్యారెట్స్ తోనే బతికేస్తుందంట. సో ఓకే, అయానోకోజి వేరే పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదని జస్ట్ పాసింగ్ మార్క్స్ మాత్రమే తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే ఎక్కువ మార్క్స్ కానీ వస్తే టెస్ట్స్ డిఫికల్ట్ అవుతూ వెళ్తాయి కదా. సో అందుకని అలా చేస్తాడు. పోతే ఈ విషయం ఇన్స్ట్రక్టర్స్ కి తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ మేమే ఏం చేయాలని డిసైడ్ చేస్తామో అని వాళ్ళు చెప్తారు. అండ్ ఇంకా మనోడు 144 జూడో ఫైట్స్ లో పాల్గొంటే అందులో 127 గెలుస్తాడు అండ్ 17 ఓడిపోతాడు. ఇంకా 5 years కే మనోడు కాలేజ్ లెవెల్ అంత నాలెడ్జ్ వచ్చేస్తుంది. అండ్ ఇంకా 74 పిల్లల్లో 50 పిల్లలు మాత్రమే మిగిలుంటారు. ఇంకా 6 ఏళ్లకే పియానో, వయలిన్, కాలిగ్రఫీ, టీ సెరిమనీ ఇవన్నీ నేర్చుకుంటాడు. అండ్ ఈ 6th year టైంలోనే ఓంకార్ గారి 6th సెన్స్ లో ఫస్ట్ గేమ్ లో ఎలాగైతే విజువల్స్ చూపించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారో అలాగే ఇక్కడ కూడా చేస్తారు. అండ్ ఫస్ట్ టైం అయానోకోజి 30% కరెక్ట్ చెప్తాడు. సెకండ్ టైం వచ్చేసి 100% కరెక్ట్ చెప్పేస్తాడు. ఇంకా తర్వాత స్విమ్మింగ్ కాంపిటీషన్ పెడితే దాంట్లో కూడా కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడు. ఇంతకు ముందు ఆ రికార్డ్ యూకి మీద ఉండేది. సో ఇంకా యూకి అయానోకోజికి కంగ్రాట్స్ చెప్పడానికి వస్తుంది. అండ్ ఇంకా అలా వాళ్ళు మాట్లాడుకుంటుండగా అయానోకోజి నువ్వు నీ బ్రీతింగ్ ని కంట్రోల్ చేసుకుంటే ఇంకా బాగా స్విమ్ చేయొచ్చు అని చెప్తాడు. ఆబ్వియస్లీ ఇలాంటి మిస్టేక్ అక్కడ ఉండే ఇన్స్ట్రక్టర్స్ చెప్పరు, వాళ్ళంతకి వాళ్ళే తెలుసుకోవాలి అని అనుకుంటారు. యూకి ఏమో ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అయానోకోజి నువ్వు ఎమోషన్స్ ని ఎలా ఎక్స్ప్రెస్
చేయగలుగుతున్నావు అని అడుగుతాడు. ఇంకా అలాంటి క్వశ్చన్స్ కి వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి. ఇంకా తర్వాత టెస్ట్స్ కొంచెం హార్డ్ గా మారుతూ వెళ్తుంది. ఇంకా ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ అలాగే ఈ టెస్ట్స్ హార్డ్ గా ఉండడంతో చాలా మంది పిల్లలు ఫెయిల్ అయిపోతారు. అందులో యూకి కూడా ఉంటుంది. యూకి నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని వాళ్ళని అడుక్కుంటుంది. పోతే వాళ్ళు దానికి ఒప్పుకోరు. ఇంకా తర్వాత యూకి అయానోకోజి వైపుకు తిరుగుతుంది. కాసేపు అయానోకోజికి ఏమీ అర్థం కాదు, ఏం చేయాలని కూడా తెలీదు. ఏముంది వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటాడు. ఇంకా కాసేపటి తర్వాత మైండ్ ని మార్చుకొని వెళ్ళి అడుగుతాడు. పోతే వాళ్ళు కోపంతో అయానోకోజిని కొట్టడానికి వస్తారు. కానీ అయానోకోజి ఆ అటాక్స్ నుంచి ఎస్కేప్ అవుతుంటాడు. ర్యాంకింగ్ ఆఫ్ కింగ్స్ లో బోజీ ఎలా ఎస్కేప్ అవుతాడో సేమ్ అలానే. కానీ యూకిని మాత్రం ఆపలేకపోతాడు. ఇంకా మిగిలింది షీరో అండ్ అయానోకోజి. షీరోకేమో ఈ వైట్ రూమ్ నుంచి ఎంత తొందరగా బయటికి వెళ్ళిపోతే అంత మంచిది, మనకు ఫ్రీడమ్ ఉంటుంది అని అనుకుంటాడు. కానీ అయానోకోజికి అలాంటి ఆలోచనలేమీ ఉండవు. ఇంకా తర్వాత లాస్ట్ లో జూడో ఫైట్ లో షీరో కూడా ఓడిపోతాడు. అయినా గానీ షీరో ఏమీ బాధపడ్డు. ఇంకా తర్వాత అయానోకోజికి వాళ్ళ నాన్న ఆట్సుమి అయానోకోజిని ఇంట్రడ్యూస్ చేస్తారు. పోతే కియోటాకా అయానోకోజి మాత్రం ఏమీ సర్ప్రైజింగ్ గా ఫీల్ అవ్వడు. ఎందుకో తెలుసు కదా, మనోడికి ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంది. చిన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుని ఉండేదంతా వినుంటాడు కదా, సో అందుకని నో షాక్. ఇంకా తర్వాత అయానోకోజి వెపన్స్ ని కూడా బానే హ్యాండిల్ చేయడం మొదలు పెడతాడు. గన్స్, కత్తి, బ్యాటోన్. సో ఇంకా ఇలానే ఆల్మోస్ట్ 10 years ఉన్నప్పుడు కొంతమంది ప్రొఫెషనల్ ఫైటర్స్ ని వైట్ రూమ్ హైర్ చేసుకుంటుంది. అండ్ వాళ్ళని అయానోకోజితో ఫైట్ చేయమని చెప్తుంది. ఇంకా వాళ్ళు సానుభూతితో అయానోకోజికి నీకేదైనా వెపన్స్ వాడాలనిపిస్తే వాడేసేయ్ అని చెప్తారు. అయానోకోజి నా ఫుల్ పవర్స్ ని చూపించేలాగుంటే మాత్రమే నేను వెపన్ ని వాడతా అని చెప్పి బ్యాటోన్ ని తీసుకుంటాడు. ఇంకొద్దిసేపటి తర్వాత వైట్ రూమ్ మేనేజ్మెంట్ వచ్చి చూస్తే వాళ్ళ బాడీ ఫుల్ రక్తంతో ఉంటుంది. ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ లో ఉంటారు. ఎందుకురా ఇలా చేసావని వాళ్ళు అడిగితే దానికి అయానోకోజి మీరే కదా వాళ్ళని చితక్కొట్టే ఛాన్స్ ఇచ్చింది అని చెప్తాడు. ఇంత జరిగినా గానీ ఆ హార్ట్ బీట్ మాత్రం పెరగల, అలా అని తగ్గని కూడా లేదు. సేమ్ మనం నార్మల్ గా ఉన్నప్పుడు ఎలాగైతే ఉందో అలానే ఉంది. ఇంకా తర్వాత వాళ్ళు అయానోకోజిని పొగిడారు అండ్ తిట్టారు కూడా. కాకపోతే అయానోకోజి హార్ట్ బీట్ మాత్రం నార్మల్ గానే ఉంది. ఇంకా 11 years ఉన్నప్పుడు అయానోకోజి సూపర్ కంప్యూటర్ నే చెస్ లో ఓడించేస్తాడు. అందుకని వాళ్ళు టాప్ గ్రాండ్ మాస్టర్స్ ని తీసుకొస్తారు. అయినా గానీ అయానోకోజి వాళ్ళని కూడా ఓడించేస్తాడు. సో సింపుల్ గా చెప్పాలంటే అయానోకోజి ఫిలాసఫీ ఏంటంటే ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీవన్, బి ద ఓన్లీ వన్. సో ఇంకో పాయింట్ చెప్దాం అనుకున్నా, పోతే వీడియో లెంత్ ఇప్పటికే పెరిగిపోయింది కాబట్టి అంతే. ఈ వీడియోకి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్ అండ్ సీ యూ. లవ్ యూ ఆల్సో. 仲間だと思ったことはない。すべての人間は道具でしかない。この世は勝つことがすべてだ。